అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో ప్రతి ఒక్కళ్ళు సేఫ్ గా చేసుకోండి, ఓకేనా? క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏంటి అంటే ఇది దివాళీ రోజు నేను షూట్ చేస్తున్నానండి. ఇది అప్లోడ్ చేసేటప్పటికి మీకు దివాళీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే వెనక ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకోటండి, సో అందరూ సేఫ్ గా ఉండండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ రోజు వచ్చేసి మెయిన్ థింగ్ నేను ఈ వీడియో చేయడానికి ఏంటి అంటే సమ్ ఊరికే మాట్లాడదాము, పెద్ద ఏమి వీడియో ఏమీ కాదండి, జస్ట్ ఊరికే అలా మాట్లాడదామనేసి దివాళీ రోజు కొంచెం మీతో మాట్లాడదాం, షేర్ చేసుకుందాము అని చేస్తున్నాను. సో ఇంకోటి వచ్చేసి ఈరోజు అది లక్ష్మీదేవి, వెండి లక్ష్మీదేవి కానీ ఏదైనా తీసుకుంటే మంచిది అంట. దివాళీ అంటే ఈరోజు అమావాస్య. సో అమావాస్య రోజు మనం అలా లక్ష్మీదేవిని కానీ ఇంకోటి ఏదైనా తీసుకుంటే చాలా మంచిదండి. అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు. సో తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. వెండి అంటే యాక్చువల్లీ సిల్వర్ అనేది మనకి లలిత జ్యువెలరీలో బాగుంటుందండి. సో మోస్ట్లీ ఏంటి అంటే ఇంతకు ముందు చాలా తీసుకున్న వెండి ఏదైనా కూడా మేము లలిత జ్యువెలరీలోనే ప్రిఫర్ చేస్తాం. సో ఏంటి అంటే మనకి లలిత జ్యువెలరీలో చాలా మంచి క్వాలిటీ బాగుంటుందండి. సిల్వర్ అనేది క్వాలిటీ బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలి, వెండి ఎక్కడ ట్రై చేయాలి అనుకుంటే సో లలిత జ్యువెలరీ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అంటే నాకు నచ్చుతుంది, ఇంకా మీ ఇష్టం. వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు కాబట్టి యాక్చువల్లీ ఇంతకుముందు తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ కూడా ఒకళ్ళిద్దరు ముగ్గురిని అడిగినా సరే ఇంకో చోట ఎక్కడైనా చూద్దామా అనేసి అడిగినా కూడా మళ్ళీ లలిత జ్యువెలరీయే చెప్పారు కాబట్టి లలిత జ్యువెలరీలోనే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా బయలుదేరాలండి, వెళ్ళాలి. అండ్ ఇంకో కొన్ని దీపపు కుందులు కానివ్వండి కొన్ని తీసుకోవాలన్నమాట. కొంచెం షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అయితే వెళ్తాం. జ్యువెలరీ అంటే అదే సిల్వర్ జ్యువెలరీ కోసం. నెక్స్ట్ ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకుందాము అని షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. దివాళీ అంటే ఏముంటుందండి, మోస్ట్లీ నాకు సంబంధించి ఏంటి అంటే దివాళీ అంటే మంచిగా ఈవినింగ్ దీపాలు పెట్టుకోవడం, తర్వాత లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటాం. సో నేనైతే అదే చేస్తాను. ఇంకా స్పెషల్స్ అంటే ఏమి చేయను అనమాట. జస్ట్ ఏదో దేవుడికి ప్రసాదం వరకు చేసి పెట్టేసుకోవడమే, అంతవరకే. కానీ ఇంకా హెవీగా అలాంటివి నేనైతే చేయను. నాకు ఈవినింగ్ అయితే చాలా ఇష్టం దీపాలు పెట్టుకొని. కొంచెం క్రాకర్స్ అయితే నేను అస్సలు కాల్చనండి. నాకు ఆ సౌండ్స్ పెద్దగా వచ్చే సౌండ్స్ అయినా నాకు చాలా ఇదిగా ఉంటుంది. నేను అసలు సౌండ్స్ భరించలేను. నేను కూడా పర్సనల్ గా నాకు కాల్చాలి అంటే నాకు ఎందుకు ఇష్టం ఉండదు క్రాకర్స్ అనేది. ఏంటి అంటే క్రాకర్స్ కాలుస్తున్నా మనం ఏదో డబ్బులు కాలుస్తున్నట్టే కదా, అంటే ఆ ఫీలింగ్. ఇంకోటి వచ్చేసి సమ్ పొల్యూషన్ అంతా ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో మనమే ఎయిర్ని పొల్యూట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అది నా ఫీలింగ్ అనమాట. అంతేకాని కాల్చే వాళ్ళనైతే నేనేమీ అనట్లేదు. సో ప్లీజ్ సౌండ్స్ ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? సో నేను ఇంకొకటి నేను షాపింగ్ అయిపోయి వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను, చూపిస్తాను మీకు. దీపపు కుందులు తీసుకోవాలి అనుకున్నానండి, చాలా రోజులైంది. అది వెండి తీసుకుంటానో నేను తెలీదు, చెప్పలేను. బట్ ఇంట్లో మామూలుగా వేరే ఇత్తడి కూడా తీసుకోవచ్చు, ఇత్తడివి పెట్టచ్చు, నెక్స్ట్ వెండి పెట్టచ్చు. సో అవి రెండిట్లోనే ఏది నాకైతే బడ్జెట్ ఏది ఉంటే అది తీసుకుందాం అనుకున్నా. అంటే ఇప్పుడు వరకు ఇంత వ్లాగ్ లో ఎప్పుడు మాట్లాడలేదండి నేను. అంటే ఇన్ని రోజుల తర్వాత, అంటే స్టార్ట్ చేసిన తర్వాత సో ఏదో వీడియోస్ చేస్తూ జస్ట్ మాట్లాడటమే కానీ ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. సో చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మీ సపోర్ట్ తో ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చానండి. యూట్యూబ్ జర్నీ అంటే పెద్ద జర్నీ, అంటే చాలా ఉంది. అది ఇంకా మంచిగా వెళ్ళిన తర్వాత అప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఈ రోజు ఎందుకో చెప్పాలనిపించింది నాకు. చాలా మంది మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. నాకు అసలు వీడియోస్ చేసే టైం కూడా ఉండదండి. కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే సో ఇది ఏదో ఒకటి మనం స్టార్ట్ చేసాము, అది వదిలిపెట్టకూడదు. మనకంటూ ఏదైనా ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. సో అంతేకాని ఏదో డబ్బులు వస్తాయి ఈ రోజే వచ్చేసి ఇప్పుడే రేపే డబ్బులు సంపాదించేసుకోవాలి, నాకు అసలు అలా ఏం లేదు. సో నేను తీసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు, బట్ నచ్చుతున్నాయి కాబట్టే ఐఎమ్ గెయినింగ్ సబ్స్క్రైబర్స్ డే బై డే అని నాకు అనిపిస్తుంది. అంతే.
నాకేం లేదండి, ఇంకా వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు, డబ్బులతో నాకు అస్సలు ఏం అవసరం లేదు. సో నేను తీసుకున్న నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నేను మీతో కనెక్ట్ అయ్యి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది నాకు మెసేజ్ చేయటం కానివ్వండి, ఒక దివాళీ కానివ్వండి, ఒక బర్త్డే కానివ్వండి, ఏదైనా అకేషన్ వచ్చినా కూడా ఎంతమంది విషెస్ నాకు వస్తున్నాయి. సో దట్స్ వెరీ హ్యాపీ. అంతే, ఇంకా అంతకు మించి ఇంకా ఏదో డబ్బులు వచ్చేస్తాయి అది ఇది అనేసి నాకు అలా ఏం లేదు. సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఒకటి చెప్తున్నాను, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ వీడియోస్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫెస్టివల్ ఆఫర్ లాగా అలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకైతే మరి షాపింగ్కి అయితే వెళ్తున్నాను. నేనేమైనా వీలైనంత వరకు షూట్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో చెప్పలేము, ఫెస్టివల్ కాబట్టి ఎలా ఉంటుందో అక్కడ అంతా హడావిడి, దాన్ని బట్టి షూట్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటి అంటే కొంచెం మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి యాక్చువల్ కొంచెం మనకి అలా స్ప్రెడ్ అయితే కొంచెం ఎక్కువే అవుతూ ఉంటాయి. కొన్ని డిసీజెస్ కానివ్వండి, అలా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలా వస్తుంటాయి. బట్ మనం కొంచెం కేర్ తీసుకుందాం. ఏదో అంతా అయిపోయిందని చెప్పేసి మాస్క్ లేకుండా ప్లీజ్ బయటికి వెళ్ళిపోవడము అలా అయితే అస్సలు చేయకండి. ప్లీజ్ బీ వేర్ మాస్క్. ఇంకా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో ప్లీజ్ ముందుకెళ్ళి వ్యాక్సిన్ తీసుకోండి, ఓకేనా? నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను, 2 డోసెస్ కంప్లీట్ అయిపోయింది. ఏం కాదండి, ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి, భయపడకుండా తీసుకుంటేనే సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మన నుంచి ఎవరికి స్ప్రెడ్ కాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం వాళ్ళని కూడా, ఓకే? సో అదనమాట, బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి, మళ్ళీ నేను మాట్లాడతాను. సో స్టార్ట్ అయిపోయామండి. సో ఇక్కడ చూస్తున్నారా, దిస్ ఈజ్ ద లలిత జ్యువెలరీ. ఏంటి లలిత జ్యువెలరీ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఫస్ట్ వచ్చేసి కుందులు అవి తీసుకోవాలి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదేనండి, ఇక్కడ కొంచెం మనం లలిత జ్యువెలరీ నుంచి కొంచెం ముందుకెళ్ళి టర్న్ తీసుకోవాలి. సో అక్కడ ఉంటుందన్నమాట. ఈ షాప్స్ అనేవి మీకు ఎవరు అడిగినా చెప్తారు. ఇది వచ్చేసి మనకి ఇత్తడి. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మంచిగా మనకి కొంచెం కాస్ట్లీగా కనిపించాలి షాప్, అలాగే అక్కడే బాగుంటాయి అనే ఒక ఇదిలో ఉంటారు. సో అలా ఎప్పుడు ఆలోచించకండి. సో చూసారు కదా ఇక్కడ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే నేను చాలా తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, కలసాలు, ఇలాంటి రాగి చెంబులు, సో చాలా తీసుకున్నాను. ఇవి కామాక్షి దీపాలు అంటారు కదా, అవన్నమాట. ఇదైతే ఇవి చూస్తున్నానండి నేను, ఇవి తీసుకుందామని చెప్పేసి వెయిట్ వేస్తున్నాం. ఇక్కడ కొన్ని వెయిట్గా వేస్తారు, కొన్ని వచ్చేసి మనకి పీస్ అమౌంట్ అయితే ఉంటుంది. సో బట్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో షాప్ అయితే చాలా చిన్నగా ఉన్నా కూడా చూస్తున్నారా, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి బరువు కూడా చాలా ఉంటుంది అనమాట. వెయిట్గా ఉండేవి తీసుకోండి ఎప్పుడు తీసుకున్నా కూడా. సో ఇప్పుడు ఇంక ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఈజ్ ద లలిత జ్యువెలరీ. నాకైతే లలిత జ్యువెలరీ బిల్డింగ్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా ఈయననైతే గుర్తుపడతాం కదా, సో ఇంకా ఈయన గుర్తు లేకుండా ఎలా ఉంటారు, ఈయన టీవీలో మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటారు. సో నాకు ఈ బిల్డింగ్ చాలా ఇష్టం, చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి సో ఇలా ఉన్నాయి. ఏం ఆఫర్స్ ఉన్నాయో ఏమో గోల్డ్లో అయితే నాకు తెలియదండి. బట్ ఇదైతే సిల్వర్ కొనడానికి మనం వచ్చాం కాబట్టి సిల్వర్ వరకే చూస్తున్నాం, గోల్డ్ అయితే ఏమీ చూడలేదు. ఇప్పుడు నేనైతే ఇది తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇది లక్ష్మీదేవిది చూస్తారా. సో ఒక్కో వెయిట్ ఉన్నాయండి. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ ఏదైనా మనం ఐడల్ తీసుకునే ముందు, అంటే ఐ మీన్ ఏదైనా విగ్రహాలు ఇంట్లోకి తెచ్చుకునే ముందు సో అది వచ్చేసి మనకి థంబ్ ఫింగర్ అంటారు కదండి, బొటన్ వేల్ అంతా సైజే ఉండాలి అంటారు ఇంట్లోకి, అంతకంటే పెద్ద తీసుకోకూడదు అంటారు. బట్ మరి ఇంత పెద్దవి ఎందుకు పెట్టారో ఇక్కడ నాకైతే అర్థం కాలేదండి. సో అది ఎప్పుడు నాకు డౌటే, ఎవరికైనా తెలిస్తే నాకు షేర్ చేయండి, నాకు కూడా పెద్దగా తెలియదు. సో ఇలా చూస్తున్నాం అనమాట సైజెస్ కాబట్టి. ఇంకోటండి, ఈ మనకి చూసారా అమ్మవారు ఐ మీన్ సైజు చిన్నది అయితే మనకి కొంచెం ఫేస్ అనేది కళ్ళు కానివ్వండి అది కొంచెం క్లారిటీగా లేదు. బట్ మనకి సైజు పెరిగే కొద్దీ చాలా క్లారిటీగా ఉందన్నమాట. సో నేను చూపిస్తాను ఫైనల్లీ ఏది తీసుకున్నాను ఏంటి అనేది. సో ఇది చూసారా పెద్దది, కొంచెం చూసిన దానికంటే కొంచెం పెద్దది. ఇంకోటి వచ్చేసి ఇది చూస్తున్నామండి, ఇది గోమాత అంటే ఐ మీన్ ఆవు దూడ
అంటారు కదా, ఇది కూడా ఉంటే చాలా మంచిది. చాలా రోజుల నుంచి ఇవైతే తీసుకోవాలి అనుకుంటున్నాం అనమాట. అందుకు ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది, దీవాళి వచ్చింది కాబట్టి తీసుకోవాలి అనుకొని వచ్చాము. సో ఏమో ఫైనలీ రెండు చూస్తున్నాం. వెయిట్ అది వేసిన తర్వాత మన బడ్జెట్ ఎలా ఉందో చూసుకుని సో తర్వాత తీసుకోవాలి. ఇంకా ఫైనలీ ఏం సెలెక్ట్ చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే చూసారా మరి ఎంత పెద్దవి ఉన్నాయండి. వినాయకుడు ఉంది, సో ప్రతి ఒక్క ఐడల్ ఉంది. సో చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి వెయిట్గా కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి వెండి అయితే చాలా బాగుంది, చూడటానికి కూడా బాగుంది. ఇక్కడైతే ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఏంటి ఏమి అనేది. నాకు చాలా బోరింగ్ అండి, ఒకటి అంతసేపు చూడాలంటే నేను అస్సలు చూడలేను. ఏంటప్ప ఎప్పుడెప్పుడు అయిపోతుంది టకటక ఏది చూసేస్తే ఫస్ట్ ఏది దొరికితే నేను అది తీసేసుకొని వెళ్ళిపోవడం నాకు అది అలవాటు అనమాట. సో ఇంతసేపు నేను షాపింగ్ అంటే నాకు పెద్దగా నచ్చదు. సో ఇంకా చూస్తున్నాను అనమాట. బట్ ఇక్కడైతే అండి చాలా బాగున్నాయి వెరైటీస్ కానివ్వండి. ఇవి కుంకుమ భరిణెలు. సో కుంకుమ భరిణ కూడా తీసుకుందాము, ఒకవేళ బడ్జెట్లో సరిపోతే కుంకుమ భరిణ కూడా తీసుకుందామని ఐడియా ఉంది. ఆ కుంకుమ భరిణ చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను నేను. ఇది కుంకుమ భరిణెలు మనకి ఇలా అవైలబుల్ ఉంటాయి ఈ సైజెస్లో. ఒకటి వచ్చేసి ఇలా క్యాప్స్ లాగా ఉంటాయి అన్నమాట మనకి. ఇలా చూస్తారా, ఇది వచ్చేసి మనం ఎవరికైనా తీసుకెళ్ళడానికి కానీ బొట్టు పెట్టడానికి ఇంట్లో పెట్టుకోవడానికి ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకోటి వచ్చి ఇలా ఉంటుందన్నమాట. 3 చూసారా. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఇక్కడ 3 ఉంటాయండి దీంట్లో. అంటే ఇది వచ్చేసి మనకి కుంకుమ, పసుపు, నెక్స్ట్ వచ్చి గంధం, ఈ 3 పెట్టుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే మనకి అలాగా పూజా రూమ్లో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి అకేషన్స్ వచ్చినప్పుడు, వరలక్ష్మి వ్రతానికి ఎవరికైనా పెట్టుకోవటానికి పిలవటానికి ఇంకా ఉండిపోతుందండి. ఇది 2 ఉన్నా సరిపోతుంది. బట్ నేనైతే చూస్తాను. ఇంకా వచ్చేసి ఇవి ప్లేట్స్ చాలా డిజైన్స్ అయితే బాగున్నాయండి. ప్లేట్స్ మనకి ఇవి బౌల్స్ కానీ ఇలాంటివి అయితే చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ కొన్ని అయితే మాత్రం మనకి వెయిట్ చాలా తక్కువ ఉందన్నమాట. బట్ వెయిట్ ఎక్కువ ఉండేది చూసి తీసుకోండి. ఎలాగో కొంటున్నాం కదా, కాస్త మంచిదే కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి అస్తమానం తీసుకునే కాదు కాబట్టి. సో ఇక్కడ చూసారా ఎంతెంత పెద్దగా ఉన్నాయో కుందులు. ప్రతి ఒక్కటి అయితే నాకు మోడల్స్ అయితే అంత ఏమీ లేవు కానీ ఓకే అనిపించింది. మోడల్స్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇక్కడ పట్టీలండి. పట్టీలు నాకు అంటే లలిత జ్యువెలరీలో అంత బాగుండవు అన్నారు వేరే వాళ్ళు. అంటే ఏంటంటే వెండి అయితే చాలా బాగుంటుందండి, చాలా క్వాలిటీగా ఉంటుంది. మనకి తరుగు కూలి అంటారు కదా, అది ఉండదు. సో బట్ ఏంటి అంటే అందుకే ఆ వెండి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి పట్టీలు అవి అంత ఎక్కువ లైఫ్ రావన్నమాట, అంతే. అదండి, చూసారు కదా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. టైం కూడా వచ్చి ఇప్పుడు 5:20 అయిందండి. ఇంకా చూసారా స్టార్ట్ అయిపోయింది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అందుకే ఇంకా నేను కూడా ఫాస్ట్ గా చూపించేస్తాను. సో నేను కూడా మీకు ఫాస్ట్ గా చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. సో చాలా బాగా జరిగిందండి షాపింగ్ అయితే. చాలా మంచిగా నాకు హార్ట్ కి చాలా బాగా అనిపించింది. చాలా బాగా కుదిరింది అమ్మవారి విగ్రహం. సో ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మవారి విగ్రహం ఇది తీసుకున్నానండి. సో కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట. ఇది లక్ష్మీదేవి ఓకే కవర్ లో ఉంది. యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఇప్పుడు దీన్ని పూజలో పెట్టాలన్నమాట, అందుకే నేను మీకు ఫాస్ట్ గా చూపించాలి అని చూపిస్తున్నాను. సో ఇది ఎంత పడింది ఏంటి అనేది మొత్తం అంత బిల్లులో ఉంది. సో మొత్తం వెయిట్ ఇదైతే ఇలా ఉంది, సైజ్ అయితే అమ్మవారు ఇలా ఉంది. ఓకే, సో కవర్ లో ఉంది కాబట్టి మీకు ఇలా ఉందండి. నేను మొత్తం మీకు పూజలో పెట్టిన తర్వాత షేర్ చేస్తాను లాస్ట్ లో, ఓకేనా. సో అది తీసుకున్నాం. సో ఇంకోటి వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఆవు దూడ అంటారు కదండి, ఇది గోమాత అన్నమాట. ఇది కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. సో ఇది కూడా తీసుకున్నాను. ఓకే, సో ఇవి 2 తీసుకున్నానండి. వెండి వరకు అయితే ఇంకో చిన్న ప్లేట్ తీసుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే అవి 2 తీసుకున్నాను అనమాట. సో లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి మనకి ఇంత ఉండాలండి, అంటే ఇట్లా ఈ బొటన వేలంత సైజ్ మాత్రమే ఉండాలి, అంతకంటే పెద్దది మనం ఇంట్లో పెట్టుకోకూడదు. ఫైనలీ ఏంటి అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. అంటే దీపావళి రోజు, అందులో దట్టు అమావాస్య రోజు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారనమాట వేరే వాళ్ళు కూడా.
సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సౌండ్స్ అయితే నేను అసలు ఏం చేయలేం కదా మనం, సో ఫెస్టివల్ కాబట్టి. సో ఇంకొకటి వచ్చేసి దీపపు కుందులు తీసుకున్నాను. ఓకే, ఇవి తీసుకున్నా. సో చాలా బాగున్నాయండి. ఇవైతే మాత్రం అసలు ఇంత బాగా కుదురుతాయి అని కూడా నేను అనుకోలేదు. అంత మంచిగా నాకు మంచి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అది దీపపు కుందులు అయితే మాత్రం నేను చేంజ్ చేయాలి అనుకుంటూ ఉన్నానండి, చేంజ్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకటి చిన్న సైజ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకున్నా. సో ఇవి వచ్చేసి నేను మీకు షాప్ చూపించాను కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇదండి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బట్ మోస్ట్లీ నాకు ఒక్కటి తెలిసింది ఏంటి అంటే, సో చాలా రేట్ అయితే పెరిగిపోయిందండి. వెండి రేటు పెరిగింది, ఇత్తడి కూడా రేట్ అయితే పెరిగింది. సో దట్టు ఏంటి అంటే నేను మంచి క్వాలిటీగా కావాలి తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి సో కొంచెం ఎక్కువే పడ్డాయి అనమాట. ఇవి రెండు తీసుకున్నాను. ఇలాగే కవర్లో పెట్టే మంచిది, ఇది నేను ఇప్పుడే యూజ్ చేయకూడదు కాబట్టి అలా పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి మనం ప్రసాదం గిన్నెలు అంటారు కదా, సో ఇత్తడిలో పెడితే మంచిదండి. ప్రసాదం మీరు కూడా దేవుడికి పెట్టేటప్పుడు రాగి కానీ స్టీల్ కానీ యూజ్ చేయకూడదు. వెండి కానీ ఇత్తడి కానీ పెట్టుకుంటే ప్రసాదం చాలా మంచిది. సో ఈ రోజు ఇవన్నీ కొనుక్కుంటే మంచిది కాబట్టి నేను తెచ్చుకున్నాను అనమాట, అంతే. సో ఇదిగోండి కుందులు ఇంకోసారి చూపిస్తున్నాను. చాలా ఎక్సలెంట్ గా ఉందండి నాకు. సో చాలా 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 నచ్చాయి నాకు. సో ఇది మనకి ఎట్లా అంటే, వద్దు అంటే మనం ఇది తీసేయచ్చు. ఓకే, టైట్ గా ఉంది, బట్ వద్దు అనుకుంటే తీసేయచ్చు, లేకుంటే పెట్టుకోవచ్చు. బట్ చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, రిచ్ గా ఉంది, చాలా బాగుంది. సో అదండి నేను దివాళీకి తీసుకున్న ఇత్తడి వెండి ఇవన్నీ మొత్తం అయితే ఇదేనమాట. సో చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకున్నాను, ఇప్పుడు తీసేసుకున్నాను. దివాళీకి షాపింగ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా మీరు అమావాస్య రోజు తీసుకోండి, చాలా మంచిది. దీపావళి రోజు తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఓకే అండి, అది వీడియో, చిన్న వీడియోనే, బట్ మీతో నాకు ఇవన్నీ షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి షేర్ చేశాను. ఇంకొకసారి హ్యాపీ దివాళీ. సో ప్లీజ్ క్రాకర్స్ అని చూసి కాల్చుకోండి, ఓకేనా? జాగ్రత్త, బీ కేర్ఫుల్, చాలా సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కువ బయటికి వెళ్ళొద్దు. ప్లీజ్ వేర్ మాస్క్, ఓకేనా? సో డోంట్ స్కిప్ ద మాస్క్ అండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది వీడియో ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి. ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? దట్స్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.